బస్సులు కాదు, బస్ స్టాండ్లే నిండిపోతున్నాయి. బస్ స్టాండ్కి వచ్చిన సెకండ్స్లోనే బస్సులు ఫుల్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎంజీబీఎస్లో సంక్రాంతి రష్ కనిపిస్తోంది. ప్రయాణికులతో కిటకిటలాడుతుంది ఎంజీబీఎస్. బస్ స్టాండ్కి వచ్చిన క్షణాల్లోనే నిండిపోతోంది బస్సు. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. సంక్రాంతి కోసం 6431 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి కూడా స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు. ఎంజీబీఎస్ రద్దీపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతి ఫెస్టివల్ కోసం సొంతూరుకు బయలుదేరడంతో ఇటు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. చూసుకోవచ్చు, ప్రతి ప్లాట్ఫారం దగ్గర ఇదే సిచ్యువేషన్. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి ప్రయాణికులు అందరూ వచ్చి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో బస్సుల కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. సో ప్రయాణికులందరూ కూడా ఇటు ఇప్పటికే వీకెండ్స్ కావడం, అనంతరం సంక్రాంతి సెలవులు ఉండటంతో సో ముందుగానే పయనం అవుతున్నారు. ఇక్కడ చూసినా, ఏ ప్లాట్ఫారం చూసినా సిచ్యువేషన్ ఇదే విధంగా కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు సో ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో కొంతమంది ప్రయాణికులతో మాట్లాడడం. మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలి? అల్లగడ్డ. లేదండి, 6:30కి వచ్చాము. ఏమన్నా ఇక్కడ అంటే ఆర్టీసీ సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగారా బస్సులు ఉన్నాయని చెప్పి? అడగలేదు, వెయిట్ చేస్తున్నాం, వస్తుందేమో, వెయిట్ చేయాలి. ఇంకా ఎంజీబీఎస్తో పాటు ఇటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉప్పల్ క్రాస్ రోడ్డు, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఆరంగల్లు, ఎల్బీ నగర్ నుంచి కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, సికింద్రాబాదు జూబ్లీ బస్ స్టాండ్ కావచ్చు, 1-2 మినిట్స్లోనే కూడా పూర్తిగా నిండుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నుంచి సంక్రాంతి ఫెస్టివల్, ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు, సో తెలంగాణకు కూడా వెళ్తుంటారు, బట్ ఆంధ్రాకి ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ కూడా బస్ సర్వీసులు నడిపిస్తుంది. దాంతోపాటుగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అదనంగా బస్ సర్వీస్ నడిపిస్తున్నా కూడా ఇంకా రద్దీ అయితే అలాగే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, TV9 హైదరాబాద్.